ఎలాంటి రాజకీయ పదవులు లేకుండా కావలిలో అభివృద్ధి సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించామని స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి సుగుణమ్మ అన్నారు. ప్రజలంతా తమ వైపే ఉన్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి టౌన్లో పలు ప్రాంతాల్లో సుగుణమ్మ ప్రచారం నిర్వహించారు. తమ ఏరియాకు వచ్చిన సుగుణమ్మకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పార్టీలకు అతీతంగా పసుపులేటి సుధాకర్ను గెలిపించేందుకు కావలి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న సుగుణమ్మతో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే గ్రామాన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు ఆయన సత్యమణి పసుపులేటి సుగుణమ్మ సైతం ఎక్కడికెక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సుగుణమ్మ ఉన్నారు. ఒకసారి అంతా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం, ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లానే చూస్తున్నారు. నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా, ఈరోజు చెప్తా, మేము ఉన్నంతకాలం చేస్తాం. మాకు కావాలి మా కుటుంబం, మేము మా కుటుంబ సభ్యుల్లాగా అందరూ అనుకుంటున్నాము. అలాగే అందరూ కూడా నన్ను అలాగే చూస్తున్నారు. నేనంటాం కాదు, వాళ్ళు కూడా నన్ను అలాగే రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగుంది. ఇది 15వ వార్డులో ఉన్నాము. రామనగర్ ఇది చాలా అందరూ కూడా ఇంటింటికి వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడంతా చాలా బాగా ఆశీర్వదిస్తున్నారు. మీకు తప్పకుండా ఒక అవకాశం ఇస్తామని చెప్తున్నారు. రెండు పార్టీలని చూసాము. ఒకసారి మీకు కూడా అవకాశం ఇస్తాం. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా పనులు చేశారు కాబట్టి మేము అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని మన వాళ్ళందరూ చెప్తున్నారు, సోదరి అందరూ. అయితే ప్రధానంగా మీరు ఇన్ని గ్రామాల్లో పర్యటించారు, ఇటు పట్టణంలో పర్యటించారు, ఎలాంటి సమస్యలను గుర్తించారు? అది మీరు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు? మనం సమస్యలు వాటర్ ప్రాబ్లం ఉందండి. రోడ్లు ఎక్కడా లేవు. చాలా వాటర్ ప్రాబ్లం ఉంది. రోడ్ లేదు, సైడ్ కాలువలు లేవు. చక్కగా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, కనీసం వసతులు లేవు ఇక్కడ. మంచి అందరూ చాలా చూస్తున్నారా మీరు, చుట్టుపక్కలన్నీ మంచి బిల్డింగ్లు ఉన్నాయి, రోడ్లు లేవు, సైడ్ కాలువలు లేవు. ఆ నీళ్లు అక్కడే గుంట తీసుకొని పోసుకోవాలి. అంతా మురుగంతా అక్కడే ఉంటుంది. డ్రైనేజ్ ప్రాబ్లం, అదే డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది. ఇంకా వాళ్ళ సొంతంగా అంటే ఇంకా వాళ్ళకేం అవసరం లేదు, చక్కగా ఉన్నారు. వాళ్ళకి మనం కనీస వసతులు కల్పిస్తే అందరూ ఇక్కడ ఈ ఏరియా అంతా బాగుంది. అంటే ఒకవైపు అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు 10 సంవత్సరాలుగా, మరోవైపు టీడీపీ నుంచి కావ్య కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ దశలో పసుపులేటి సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ కూడా గడిచినటువంటి 5-6 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎందుకోసం ఇలాంటి కార్యాచరణ అంతా చేస్తారు? ఇది కొంచెం నేను స్ట్రాంగ్గా మాట్లాడాలి. నాకు ఎవరిని అనటం ఇష్టం ఉండదు, కానీ తప్పక మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ మన ఎమ్మెల్యే గారి బంధువులు ఉన్నారు, కృష్ణారెడ్డి గారి బంధువులు ఉంటారు, ఎమ్మెల్యే గారి బంధువులు ఉన్నారు. కానీ వాళ్ళకి కూడా విరక్తి వచ్చేసింది. వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ కనీసం ఒక దగ్గర బంధువులను కూడా చూడట్లా వాళ్ళు ఇది వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే బంధుత్వం అవసరం లేదు మనకి ఎవరైతే పనులు చేసి నిజాయితీగా 10 మందికి ఉపయోగపడతారో అని వాళ్ళందరూ నిజాయితీగా ముందుకు వచ్చారు. ఇప్పుడు మనకి పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తి ఖచ్చితంగా చేస్తున్నారు పనులు. ఆయనకి మనం ఒక అవకాశం ఇద్దాం. బంధుత్వాలు ఇవన్నీ కాదు, అందరూ ఒకలాగా ఉండరు. వీళ్ళు మన కృష్ణారెడ్డి గారి బంధువులు ఉన్నారు, ఎమ్మెల్యే గారి బంధువులు ఉన్నారు, కానీ మంచి కొత్త వ్యక్తికి మేము అవకాశం ఇస్తాం అంటున్నారు. ఇది నిజమైన అభిమానం. అయితే చూడొచ్చు, ఇంకా కూడా స్థానికులు ఉన్నారు. ఒకసారి స్థానికులతో మాట్లాడదాం. చెప్పండి మేడం, ఇవాళ స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది, ఏం చెప్పబోతున్నారు? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కాంపిటీషన్ ఉంటేనే కదా జనాలు మేం చేయాలని పోటీ పెడతారు నాయకులు. సో ఆల్రెడీ వైసీపీ చూసాము, టీడీపీ చూసాము. ఈసారి పసుపులేటి సుధాకర్ గారిది చూద్దాము. ఆల్రెడీ వాళ్ళు ఎన్నో చేస్తున్నారు. ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అని అంటే నా కుటుంబము, నా ఫ్యామిలీ అనుకుంటున్నాను, కావాలి నేను చేయాలనుకుంటున్నాను. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి, మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను కలవచ్చు అనే అవకాశము వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు మనం కూడా ఒక అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి ఇతర పార్టీల వాళ్ళు నా దగ్గరికి రండి నేను చేస్తాననే మాట ఎవరు చెప్పలేదు. అట్లీస్ట్ ఏంటంటే మనం వెళ్ళినా కూడా గంటలు వెయిట్ చేయించి మా పార్టీకి మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పేశారు. సో ఒక అవకాశం ఇద్దామని ఖచ్చితంగా ఈ రామానగర్ వాస్తవ్యులు, అంటే మా వరకు మేము అనుకున్న మా వార్డు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మేడం వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ఈ రకంగా ఉన్నారు కాబట్టి అందరు మనస్తత్వం ఏముంటుంది, ఏం కోరుకుంటారండి, ఎవరైనా మంచి చేసేవాళ్ళు కావాలి, మంచి కుటుంబం కావాలి అనుకుంటాం కదా. అదే దశలో మన సుధాకర్ అన్న గారు పయనిస్తున్నారు. సో ఆయనకు అవకాశం ఇద్దాం అనుకున్నాం. ఇంకొకటి ఏంటంటే, మాకు ఈ రోడ్డు శాంక్షన్ చేశారు కదా, అంటే 20 ఇయర్స్ ఇదైతే 10 ఇయర్స్ బ్యాక్ సగం వేశారు రోడ్డు. ఆ 10 ఇయర్స్ తర్వాత సగం వేశారు. ఇప్పుడు ఇంకొక బిట్ ఆగిపోయింది. అంటే ఇద్దరు పార్టీలు ఒక రోడ్డు వేయడానికి దాదాపు 15 ఇయర్స్ 20 ఇయర్స్ పట్టింది. సో మేడం గారు ఏమన్నారు,
మీరు ఖచ్చితంగా అమ్మ నేను రాగానే ముందు ఈ పని చేస్తాను, మీకు వాళ్ళు మాకు ఓటు వేయండి అని అడగట్లేదు. ఫస్ట్ మీకు ఏం ప్రాబ్లం ఉంది నాకు చెప్పండి అని అడిగారు. ఫస్ట్ నచ్చింది ఏంటంటే అది మన ఇంటికి వచ్చినప్పుడు ఓటు కావాలని నువ్వు అడిగినప్పుడు ముందు ఏంటి నా ప్రాబ్లం ఏదో తెలుసుకుంటే కదా నువ్వు నాకు ఏదైనా చేయగలవు, ఆ విషయం చెప్పింది మేడం. సో అది నచ్చి మన వాళ్ళకు కూడా నేను చెప్పే సలహా ఏంటంటే ఫస్ట్ ఏంటండి మన ఆకలి చూసేవాళ్ళు వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు మంచి వ్యక్తులు కదా ఈ విధంగా కోరుకున్నారంటే, అట్లాంటి వాళ్ళని మనం రాజకీయవేత్తగా పెట్టుకున్నాం అనుకోండి దేశం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. సో అందుకని పసుపులేటి సుధాకర్ గారికి మీరందరూ ఓటేసి గెలిపించాలని నా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి పసుపులేటి సుధాకర్ ఇప్పటికే దాదాపు సంవత్సరాల కాలంగా కూడా అభివృద్ధి సేవా కార్యక్రమాలని కావలి నియోజకవర్గంలో విస్తృతంగా చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన గెలిపించుకు తీరుతామని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా తాము గెలిచిన తర్వాత కావలి నియోజకవర్గాన్ని కనకపట్నంగా మార్చుకుంటామని అటు పసుపులేటి సుగుణమ్మ సైతం చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు జిల్లా కావలి నుంచి.